అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ కూడా ఈరోజు కూడా మనం ల్యాప్టాప్లోనే చూద్దాం. అంటే నేను మీకు అనిపించవచ్చు ఏంటన్నా 1 వీక్ నుంచి డైలీ బయటే ఉంటున్నావు, ఒక్కరోజు స్టూడియోలో ఉన్నావని. సో నాకు అంటే మన ఛానల్ నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్ళాలి, అసలు ఏం చేయాలి నెక్స్ట్ అనేది నేను పచ్చిగా చెప్పుకోవాలంటే జంక్షన్లో ఉన్నా. ప్రస్తుతానికి మొబైల్ యాప్ అనే ఆలోచనలో ఉన్నాను. అది మీకు ఆల్రెడీ ఒక 8 నెలల కిందటే చెప్పాను. దానికి సంబంధించి కొంతమంది ఫండింగ్ ఇచ్చారు. సో దాని మీద పూర్తి స్థాయిలో వర్కౌట్ చేయలేకపోయాం. దాని బడ్జెట్ భారీగా ఉంటుంది, మెయింటెనెన్స్ అది ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. సో మనకు వచ్చిన ఫండింగ్ ఒక 20% వచ్చింది. సో మిగిలింది మనం మళ్ళీ అడగలేము, పెట్టలేము. అందుకని అది ఆ ఆలోచన పక్కన పెట్టి సో ఇప్పుడు అసలు ఛానల్నే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, కంటెంట్ ప్రజెంటేషన్ మార్చాలంటే ఏం చేయాలి, అందుకే ఇంకా ఏం టెక్నాలజీస్ వాడచ్చు, ఈ రీసెర్చ్లో భాగంగా అలాగే స్టాఫ్ రిక్రూట్మెంట్ దీనిలో భాగంగా రకరకాల ఛానల్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళని కలిసి ఎలా నిర్వహిస్తున్నారు ఏంటనేది చూసి అట్లా నేను హైదరాబాదు, బెంగళూరు ఇలా తిరుగుతూ ఉన్నాను అనమాట. సో అందుకే నేను ఎక్కువగా బయట తిరుగుతున్నాను కాబట్టి ల్యాప్టాప్లో చేయాల్సి వస్తుంది. ఎవరు ఏమీ అనుకోవద్దు. ఛానల్ కోసమే, ఛానల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళడానికే ప్రయత్నం అంతా, నా రీసెర్చ్ అంతా. సరే, ఇది ఈనాడులో చాలా ఇంట్రెస్టింగ్ వార్త వేశారండి. అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు అబ్బాయిలు ప్రేమ పేరుతో. అమ్మాయిలేమో ఆ వయసులో తెలియని వయసులో పడిపోతున్నారు. అలా పడడం వలన భవిష్యత్తులో అది చూడండి, ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో ఘటన జరిగింది మొన్న ప్రేమికుల రోజున. ఆడు ప్రేమించట్లేదని, ఆ అమ్మాయి ప్రేమించలేదని వెళ్ళి యాసిడ్ పోసి కత్తితో దాడి చేశాడు. అలాగే నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఏడాది కిందట జరిగింది. ఇలా అమ్మాయిలను బలి తీసుకుంటున్నారు, ప్రేమ పేరుతో పిశాచల్లా పీక్కు తింటున్నారు. సో అందుకు అమ్మాయిలు ఏ విధంగా తమను తాము కాపాడుకోవాలి, వాళ్ళ మానసిక సంఘర్షణ నుంచి ఏ విధంగా బయటపడాలి, తెలియని వయసులో ముఖ్యంగా 15 నుంచి ఒక 22-24 ఏళ్ళ వరకు కూడా అమ్మాయిలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ ప్రేమ విషయంలో. సో అటువంటివి అప్రమత్తం చేస్తూ ఈనాడులో ఒక వార్త, సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలి, తల్లిదండ్రులతో ఏ విధంగా ఇంటరాక్ట్ అవ్వాలి, అసలు తల్లిదండ్రుల బాధ్యత ఏంటి, ఇదంతా కూడా రాశారనమాట. చాలా ఇంట్రెస్టింగు. ప్రేమ వన్నె పులులు ఉన్నాయి అని రాసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది. ఇక మహాకుంభమేళ సందర్భంగా ఇప్పటికే కుంభమేళాలో తొక్కిసలాట, ఎంతమంది చనిపోయారో లెక్కలేదు. అలాగే కుంభమేళాకు వెళ్ళి వస్తూ రకరకాల ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు, ఎంతమంది చనిపోయారో లెక్కలేదు. ఇప్పుడు నిన్న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో నిన్న రాత్రి తొక్కిసలాట జరిగింది, 15 మంది చనిపోయారంట. కుంభమేళాకు వెళ్ళడానికి భక్తులు భారీగా పోటెత్తడంతో ఢిల్లీ రైల్వే స్టేషన్ 14-15 ప్లాట్ఫామ్ల మీద తొక్కిసలాట జరిగింది. అది పరిస్థితి. ఇప్పటికే కుంభమేళాకి ఓవరాల్గా వాళ్ళు 42 నుంచి 45 కోట్ల మంది వస్తారు పుణ్యస్నానాలకి అని ఎక్స్పెక్ట్ చేస్తే 50 కోట్లకు పైగా వచ్చారంట. ఇంకా పెరుగుతూనే ఉన్నారు చివరి రోజులు కాబట్టి. భారతదేశంలో భక్తికి ఏమాత్రం కొదవలేదు. ఆ భక్తిలో స్వచ్ఛత ఎంత ఉంటుంది అనేది నేనేం మాట్లాడను, కానీ భక్తికి అయితే కొదవలేదు. నెలలో ఒకరోజు స్వచ్ఛాంధ్ర కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్రలో భాగంగా ఆయన జిల్లాలు పర్యటిస్తున్నారు కదా. సో దానిలో భాగంగా నిన్న ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని కందుకూరు వెళ్ళారనమాట. సో కందుకూరులో ఆయన పర్యటించారు. అక్కడ స్వచ్ఛాంధ్రకు సంబంధించి కొంత సందేశం అది ఇచ్చారు. ప్రతి నెల 3వ శనివారం పరిసరాల పరిశుభ్రత కోసం, స్వచ్ఛత కోసం కేటాయించండి అని గత నెల పిలుపునిచ్చారు, ఈ నెల కూడా పిలుపునిచ్చారనమాట. సో మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తేదీనేమో పెన్షన్ల పంపిణీ కోసం తిరుగుతున్నారు, జిల్లాలకు వెళ్తున్నారు, కాన్స్టిట్యున్సీలకు వెళ్తున్నారు. అలాగే ప్రతి నెల 3వ శనివారం ఏమో ఈ కార్యక్రమం మీద వెళ్తున్నారనమాట. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు నొక్కడానికి వెళ్ళేవాళ్ళు, ఎక్కడికో వెళ్ళి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి బటన్లు నొక్కేసి వచ్చేసేవాళ్ళు. సో ఇప్పుడు చంద్రబాబు గారేమో భిన్నమైన కార్యక్రమాల పేరుతో వస్తున్నారనమాట. సో అది రాసుకొచ్చారు. తర్వాత ఎమ్మిగనూరులో ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ ఒకటి వచ్చే అవకాశం ఉందంటండి, ప్రతిపాదన ఒకటి ఉందంట. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అది. కర్ణాటకకు చెందిన పెట్టుబడిదారుల ఆసక్తి, భారత్ టెక్స్ 2025లో పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్న ఏపీ పెవిలియన్. సో న్యూఢిల్లీలో ప్రస్తుతానికి ఢిల్లీలో
ఆ, భారత్ భారత్ టెక్స్ 2025 ఒక సదస్సు జరుగుతోంది. దానిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసిన పెవిలియన్ పెట్టుబడిదారులను బాగా ఆకర్షిస్తుందంట. అందుకని ఎమ్మిగనూరులో పరిశ్రమ పెట్టడానికి, టెక్స్టైల్ పార్క్ పెట్టడానికి కర్ణాటక చెందిన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారని ఒక ప్రాథమికంగా ఒక వార్త రాశారు. సో అది చూడాలి దాని పర్యవసానాలు ఏంటో. ఇక నిన్న విజయవాడలో మ్యూజికల్ నైట్ జరిగింది, అందరికీ తెలిసిందే కదా. తలసేమియా చిన్నారులకు అండగా నిలవడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భువనేశ్వర్ గారు నేతృత్వంలో ఈ మ్యూజికల్ నైట్ జరగగా దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అండ్ బాలకృష్ణ గారు అందరూ వచ్చారు. వచ్చి చాలా గ్రాండ్గా జరిగింది. విరాళాలు కూడా భారీగానే వచ్చాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పటికప్పుడు 50 లక్షల విరాళం ఇచ్చారు ఎన్టీఆర్ ట్రస్ట్కి. సో ఆ కార్యక్రమం ఒకటి లోపల పేజీలో వేశారు. ఇక జలవనరుల శాఖకి 27,000 కోట్లు ఇవ్వడానికి చూస్తున్నారంటండి. అంటే బడ్జెట్ రాబోతోంది కదా, బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కదా ఈ నెల 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు. సో నెలాఖరున బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది, లేదా మార్చి ఫస్ట్ వీక్లో అయినా. సో దీనిలో హయ్యెస్ట్ ఎక్కువగా జలవనరుల శాఖకి ఇవ్వడానికి ఒక ప్రతిపాదన ఉంది. దీనిలో ఎమ్మెల్యేల కోసం నుంచి వచ్చిన విజ్ఞప్తులు కావచ్చు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు కావచ్చు, పోలవరం కావచ్చు, మొత్తం కలిపి 27,000 కోట్లు కేటాయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారన్నమాట. ఆ తర్వాత వ్యవసాయం కూడా గట్టిగానే కేటాయిస్తారులే. ఇక అధ్వానంగా నాడు అద్దంలో నేడు అని ఒక వార్త రాశారు. సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్డు ఎలా ఉంది, ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్డు వేశాక ఎలా ఉంది అనేది వేశారు. చూడండి, గుంటూరులోనంట, గుంటూరు నగరంలో ఏటి అగ్రహారం ప్రధాన రహదారి ఇది అని ఒకటి రాసుకొచ్చారు. తర్వాత 24 గంటల్లోనే ప్రేమోన్మాది అరెస్ట్. అన్నమయ్య జిల్లాలో వాడు చేశాడు కదా, సో వాడిని 24 గంటలు తిరగకముందే అరెస్ట్ చేశారనమాట. ఈ అరెస్టులు, కోర్టులు, విచారణలు, వాయిదాలు, కొన్నాళ్ళు అయ్యాక బెయిల్లు ఇది కాదండి, ఇంకా కఠినమైన చట్టం కావాలి. ఆడు కళ్ళెదురుగా తప్పు చేసినట్టు ప్రపంచం అందరికీ తెలిసింది కాబట్టి వాడికి కూడా ప్రపంచం అందరికీ తెలిసేలా శిక్ష పడాలి. అప్పుడు రేపొద్దున ఎవడైనా చేయడానికి భయపడతాడు. పునాదిపై ఇసుక పోసి మస్కా, ఇసుక మేటల కింద సాయిరెడ్డి అక్రమాలు, కోర్టుకు సమర్పించిన నివేదికలో అసత్యాలు. సో విశాఖ జిల్లా భీమిలి తీరంలో వైకాపా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అక్రమాలను నిరూపించే ఆనవాళ్లు ఇంకా మేటల కిందే ఉన్నాయి. అధికారులు మాత్రం తీరంలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చేశామంటూ కోర్టుకు తప్పుడు రాతలతో నివేదిక సమర్పించడం గమనార్హం. ఇసుక మేటల కింద వాళ్ళు తవ్విన పునాదులు, కాంక్రీటు కట్టడం పైకి ఉన్నాయి, కానీ అధికారులు మాత్రం వాళ్ళు ఏమి లేవు, అక్కడ అన్నీ తీల్చేసాము, కొట్టేసాము అని అధికారులు చెప్తున్నారంట. సో అధికారులు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో అనుకుంటున్నారు. చాలా చోట్ల మోర్ దాన్ 70% ఆఫ్ అధికారులు అలాగే ఉన్నారు. సరే, ఈ కేసు చట్ట సంక్లిష్టత ఉన్నది కాదు, విద్యార్థిని మృతిపై సిబిఐ విచారణ అవసరం లేదు, హైకోర్టులో కౌంటర్ వేసిన సిబిఐ ఎస్పీ. కర్నూలు జిల్లా దినిదేవరపాడులో కట్టమంచిలో ఒక్కసారి చూడండి ఈ కేసు ఎప్పుడుది అర్థమైందా. ఈ కేసు కర్నూలు జిల్లా దిన్నిదేవరపాడులో కట్టమంచి రామలింగారెడ్డి ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తమ కుమార్తెపై 2017 ఆగస్టు 19న అత్యాచారం చేసి హత్య చేశారని ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ తల్లిదండ్రులు 2019లో హైకోర్టులో వేసిన వ్యాజ్యంలో సిబిఐ తాజాగా కౌంటర్ సమర్పించింది. సిబిఐ దర్యాప్తు చేయడానికి ఈ కేసు అంతర్రాష్ట్ర పర్యవసానాలు, చట్టపరమైన సంక్లిష్టత ఉన్నది కాదని పేర్కొంది. ఎవరి కేసు అర్థమైందా? సుగాలి ప్రీతి కేసు. చూసారా, సుగాలి ప్రీతి కేసు ఆ పేరు రాయకుండా ఈనాడులో ఎలా రాశారు చూసారా. ఏమనాలండి వీళ్ళని. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరైనా ఉంటే, ఈ కూటమి ప్రభుత్వ అభిమానులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సుగాలి ప్రీతి కేసు విషయంలో జరిగిన వ్యవహారం ఇది. ఈ కేసు విషయంలో ఇన్నాళ్ళు సిబిఐ విచారణ కావాలని వాళ్ళు వీళ్ళు సెంట్రల్ బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ మాట్లాడారు. ఇప్పుడు సెంట్రల్లో ఎన్డీఏ ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది. సుగాలి ప్రీతి కేసు విషయంలో సిబిఐ అవసరం లేదు అని చెప్పి సింపుల్గా తేల్చేశారు. ఏమనాలి దీన్ని? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి మరి దీని మీద. ఎక్కువగా రాజకీయంగా వాడుకున్నది ఆయనే. సరే, చెరువులో పడి బస్సు బోల్తా 5 విద్యార్థులకు గాయాలు. శ్రీకాకుళం జిల్లా మందసాలో జరిగిన ప్రమాదం ఒకటి ఇచ్చారు. తర్వాత ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పోలీసుల అదుపులో కుక్కల విద్యాసాగర్ అంటండి. కాదంబరి జత్వాని కేసులో కీలకమైన కుక్కల విద్యాసాగర్ ప్రస్తుతాన్ని పోలీసుల అదుపులో ఉన్నాడు. చెల్లని చెక్కు కేసులో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంట. తర్వాత
తర్వాత తెదేపాలోకి మరో 6 తుని వైకాపా కౌన్సిలర్లు. సో తుని పట్టణంలో వైసీపీ కౌన్సిలర్లు మరో 6 టీడీపీలో జాయిన్ అయ్యారు. అది ఒకటి ఇచ్చారు. సో ఇవన్నీ ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. తర్వాత సమాజానికి తిరిగిస్తేనే జీవితానికి సార్థకత, ఎన్టీఆర్ స్ఫూర్తితోనే అందరం ముందుకెళ్ళాలి, యుఫోరియా మ్యూజికల్ నైట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు, ఎన్టీఆర్ ట్రస్ట్ 100 ఏళ్ళైనా ఇలాగే ఉండాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 40 లక్షలు ఇస్తామని సత్యవర్ధన్కు ప్రలోభాలు, అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులు. వంశీ ఆయన అనుచరుల పాత్రపై దర్యాప్తులో వెలుగులోకి, అనుకూలంగా వాంగ్మూలం చెప్పడంతో 20,000 చెల్లింపు. ఆ సత్యవర్ధన్ ఉన్నాడు కదా, ఆయన్నే కదా కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి అతని చేత కేసు వాపసు తీసుకునేలా చేయించారు. సో అతనికి 40 లక్షలు ఇస్తామని ఒప్పించారంట. అందులో 20,000 ఇచ్చారంట అడ్వాన్స్గా, మిగిలిన అమౌంట్ కోర్టులో కేసు కొట్టేసాక ఇస్తాము అని చెప్పారంట. సో ఈ పోలీసుల దర్యాప్తులో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇక టీడీపీ నాయకుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మీద హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భాజపా నాయకురాలు సినీ నటి మాధవీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన మీద కేసు నమోదు చేశారంట. తర్వాత బాలీవుడ్ తరహాలో బ్రిటన్లో 200 ఏళ్ల రైల్వే వేడుక, మహిళలు చిన్నారులపై నేరాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు. త్వరగా పెట్టండి. ఈ 8 నెలల్లో నేరాలు పెరుగుతున్నాయి, ఈ ఘటనలు పెరుగుతున్నాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరేలా సత్వర స్పందన దళాలు, హేయమైన నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం, అన్నమయ్య జిల్లాలో యాసిడ్ దాడి, ఇతర నేరాల్లో కఠిన శిక్షలు పడేలా చర్యలు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. సో మహిళలు చిన్నారులపై నేరాల నియంత్రణకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రకటనలకు పరిమితం అవుతున్నారు తప్ప రియాలిటీలోకి రావట్లేదు. అదే బాధ ఈ ప్రభుత్వంతో. అంత ప్రకటనలు ప్రగల్భాలు ఎక్కువ. తమిళనాడుకు తరలేని జయలలిత ఆస్తులు అని ఇచ్చారు. తర్వాత అదానీ లేఖ, సెకీ సంతకం. సెకీ విద్యుత్ ఇస్తుందట, ఏప్రిల్ నుంచి సిద్ధం కావాలంటూ ఒత్తిడి. పదే ఇంధన శాఖకు లేఖలు. విద్యుత్ తీసుకోవాలంటూ అదానీ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పదే లేఖలు పంపుతోంది. విద్యుత్ సరఫరా నెట్వర్క్ సిద్ధం కాకముందే విద్యుత్తును తీసుకునేందుకు సిద్ధం కావాలని తొందర పెడుతోంది. ఇందుకు సంబంధించి సెకీ నుంచి ప్రతి 3 రోజులకు ఒక లేఖ వస్తూనే ఉంది. అదానీకి అంత అమ్ముడిపోయిందన్నమాట సెకీ. దానికి ఇంకా సెకీ అని పేరెందుకు, అదానీ సంస్థను పెట్టుకోండి. ప్రతి 3 రోజులకు ఒకసారి లెటర్ రాస్తున్నారంట రాష్ట్ర ప్రభుత్వానికి, అదానీ విద్యుత్ తీసుకోండి అని. ఆ ధర ఎక్కువైంది, అందులో స్కామ్ జరిగింది, కేసు నమోదైంది అమెరికాలో. అదేమీ లేదు, తీసుకోండి అని చెప్పి పెడుతూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా వరకు వీళ్ళకి అమ్ముడిపోయాయి కార్పొరేట్ శక్తులకు. బందిపోట్లు, స్మగ్లర్ల బయోగ్రఫీలతో సినిమాల. సమాజానికి ఉపయోగపడే ఆదర్శవంతమైన సినిమాలు తీయాల్సింది పోయి బందిపోట్లు, స్మగ్లర్ల బయోగ్రఫీలను తెరకెక్కించడం ఏంటని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఓకే, ఇవన్నీ ఈనాడులో అంశాలు. సాక్షికి వెళ్దాం. సాక్షిలో కప్పం కడితేనే మైనింగ్ అని నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక పెద్ద వార్త రాశారు. ఆల్మోస్ట్ ఇది చాలా వరకు నిజమే. నిబంధనలకు పాత్ర, కూటమి నేతల జాతర, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిలిచిపోయిన గనుల తవ్వకాలు, 50% పైగా తగ్గిన గనుల శాఖ ఆదాయం, బినామీలకు ఖనిజాన్ని విక్రయిస్తామంటేనే లీజులు, లేకపోతే ఎంతగా బతిమలన్న అనుమతి నిరాకరణ, న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మైనింగ్ ఫెడరేషన్, కోర్టు ఆదేశించిన లీజులు మంజూరు చేయని కూటమి ప్రభుత్వం, టీడీపీ అక్రమార్కులకు మాత్రం పచ్చజెండా, నెల్లూరులో అడ్డగోలుగా క్వాడ్జ్ మైకా దోపిడీ, ఓ ముఖ్య నేత అండతో చక్రం తిప్పుతున్న మరో ముఖ్య నేత, ఓ ఎంపీ ముఖ్య నేతకు ఏటా 600 కోట్లు ఇచ్చేలా ఒప్పందం, అదే తరహాలో సైదాపురం వద్ద పరిశ్రమ ఏర్పాటుకు యత్నం, ఇందులోనూ ముఖ్య నేతకు 50% వాటా, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రానైట్పై టీడీపీ నేతలు పెత్తనమని ఇచ్చారు. సో అంతే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రానైట్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఈ గ్రానైట్ లీజుదారులను అందరినీ ఎల్లగొట్టి వైసీపీ వాళ్ళే లీజుదారులుగా ఉన్నారు, సబ్ లీజులు తీసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక వీళ్ళు వీళ్ళు ఏమండి, మద్యం ఒకటి, గ్రానైట్ ఒకటి, ఇవన్నీ కూడా భారీగా డబ్బులు వచ్చాయండి. దీన్ని వదలరండి ఎవరు కూడా. మద్యం గత ప్రభుత్వం ఏం చేసిందంటే సెంట్రలైజ్డ్ కరప్షన్ చేసింది. ఈ ప్రభుత్వం ఏమో మీరే తినంటారా అని చెప్పి లోకల్ వాళ్ళకి వదిలేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని బతికిస్తుంది. డమ్మీలుగా క్లస్టర్ కాంప్లెక్స్లు 4,034 క్లస్టర్లకు గాను 2,809 చోట్ల టీచర్ల కాంప్లెక్స్ సమావేశాలు, 1,225 కాంప్లెక్స్ కార్యకలాపాల నిల్, విద్యా బోధనాంశాలపై
చర్చలు లేవు. ఆన్లైన్ లింక్ ద్వారా పాఠాలు వినేందుకు టీచర్లు పరిమితం అని క్లస్టర్లు డమ్మీలుగా మారాయని ఒకటి ఇచ్చారు ఈనాడులో. ఇక రాజధానిలో ఘోరం, నిన్న జరిగిన రైలు ప్రమాదం, ఉపాధికి బర్డ్ ఫ్లూ దెబ్బ, రోడ్డును పడుతున్న వేలాది కార్మికులను ఇచ్చారు. ఇక సుగాలి ప్రీతి కేసు ఇక మూలకే, చంద్రబాబు సర్కారు రావడంతో రూటు మార్చిన సిబిఐ, ఈ కేసు దర్యాప్తు చేయలేమని హైకోర్టులో కౌంటర్ దాఖలు. ఇక చంద్రబాబు పాలనలో రెసిడెన్షియల్ హాస్టల్లో గిరిజన విద్యార్థిని ప్రీతి మృతి, అనుమానాస్పద మృతి. స్కూల్ యజమాని కుమారులు లైంగిక దాడి చేసి హత్య చేశారని తల్లిదండ్రుల ఆరోపణ. పట్టించుకొని చంద్రబాబు తూతు మంత్రంగా విచారణ. సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన జగన్ సర్కారు. కుటుంబానికి సాయం చేసి తండ్రికి ఉద్యోగం ఇచ్చిన వైఎస్ జగన్. మళ్ళీ చంద్రబాబు రాగానే సిబిఐ యూటర్న్. తగిన వనరులు లేవన్న కారణంతో దర్యాప్తు చేయలేమని వెల్లడి. సిగ్గుపడాలండి. దాదాపుగా 8 ఏళ్ల పాటు ఆ కేసు నలిగి ఇప్పుడు సిబిఐ దర్యాప్తుకి ఇవ్వము అన్నారంటే మన సమాజం, మన వ్యవస్థ, మన దరిద్రం, మన చుట్టూ ఉన్న పరిపాలకులు, పాలకులు, రాజకీయ నాయకులు అందరినీ చూసి సిగ్గుపడాలి. అంతకుమించి ఏం చేయలేం. ఎవరిని తిట్టినా ఎవరు ఊరుకోరు. ఎందుకంటే అందరూ వ్యక్తి పూజ చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. ఎవరిని తిట్టినా, ఎవరిని తప్పు పట్టినా వాళ్ళ భజన పరులు ఊరుకోరు. కానీ జరుగుతున్న తప్పులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. దేశంలో టాప్ గేర్, ఏపీలో రివర్స్ గేర్. దేశవ్యాప్తంగా జనవరిలో 7% రిటైల్ అమ్మకాల్లో అప్పంట. జనవరిలోనేమో మొత్తం 7% రిటైల్ అమ్మకాలు పెరిగాయంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం బాగా తగ్గాయని ఇచ్చారండి. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. వీళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే, ఇదిగో ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, అందుకని రిటైల్ అమ్మకాలు లేవు, డబ్బులు లేవు ప్రజల దగ్గర అని వీళ్ళు చెప్తారు. వంశీకి ప్రాణహాని ఉంది. నా భర్తపై తప్పుడు కేసులు బనాయించారు. శారీరకంగా, మానసికంగా ఆయన వేధిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వంశీ భార్య పంకజశ్రీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి, వల్లభనేని వంశీ గారికి సంబంధించి ఆయన మీద ప్రాణహాని ఉంది, సో ఆయన వేధిస్తున్నారు కావాలని, ఆయనకు వెన్నునొప్పి ఉంది, కనీస సౌకర్యాలు లేవు అని చెప్పి ఏదో మాట్లాడారు. ఈమె వంశీ గారి భార్య. గతంలో వల్లభనేని వంశీ గారు భువనేశ్వర్ గారిని ఉద్దేశించి అలా కామెంట్ చేసినప్పుడు వంశీ గారి భార్య చెప్పాల్సింది మీడియా ముందుకు వచ్చా, అలా మాట్లాడకుండా ఉండకూడదు, నేను ఒక మహిళగా బాధపడుతున్నాను అని. ఇప్పుడు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చేది కాదు, అప్పుడే చెప్పుంటాయి. ఎమ్మెల్యే చింతమనేనిపై పోలీసులకు ఫిర్యాదు. తమను దూషించే దాడి చేశారని వేరువేరుగా 3 ఫిర్యాదు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తమను అసభ్య పద్యాలతో దూషించడంతో పాటు తమపై దాడి చేశాడని ఏలూరు 3 టౌన్ పోలీసులకు శనివారం 3 వ్యక్తులు వేరువేరుగా ఫిర్యాదు చేశారు. పెదవేగి మండలం రాయనపాలెనికి చెందిన నాగరాజు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్న ఆ కారు డ్రైవరు అలాగే మరో 3 ఫిర్యాదు చేశారంటే కొంచెం ఈ కేసు రకరకాల మలుపులు తిరిగే అవకాశం ఉంది. ప్రభాకర్ గారి వ్యవహార శైలి మారాలండి. ఆయన అంతే మారడు. అటువంటి వాళ్ళు రాజకీయాలకు కష్టం. మాటను అదుపు చేసుకోలేని వాళ్ళు రాజకీయాల్లో ఏం చేస్తారో మరి. సరే, అది పక్కన పెడితే, అబ్బురపరిచే అద్భుత లోకం, సమాజ సేవకు అంకితం కావాలి నిన్న మ్యూజికల్ నైట్కి సంబంధించి. ఇక రెవెన్యూ ఖాళీ, ఆఫీసుల్లో ఉన్నది సగం మందే, 350 మండలాలకు తహసీల్దారులు లేరు, 150 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఖాళీ. ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లకు కొరత. ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. ఫిర్యాదులు పరిష్కారానికి పెద్ద అడ్డంకి. టార్గెట్ల ఒత్తిడితో ఉత్తుత్తి పరిష్కారం. ఒకవైపు జగన్ సర్కారు అడ్డగోలు రీసర్వేలతో భారీగా పెరిగిన భూ వివాదాలు, వాటి పరిష్కారం కోసం కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న దరఖాస్తులు. మరోవైపు భూ సమస్యల పరిష్కారానికి సీరియస్గా తీసుకున్న కూటమి ప్రభుత్వం. వీటి పరిష్కారానికి రెవెన్యూ శాఖ ఒత్తిళ్లు. అంతా బాగానే ఉంది, కానీ రెవెన్యూలో ఆ స్థాయిలో సిబ్బంది ఎక్కడున్నారు? తహసీల్దార్ నుంచి జూనియర్ అసిస్టెంట్ల వరకు పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీ. మరి సమస్యల పరిష్కారం ఎలా? సో రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత ఉంది అనేది, అందుకని ఎక్కువగా సమస్యలు పేరుకుపోతున్నాయని ఇచ్చారు. ఆల్మోస్ట్ చాలా వరకు కరెక్టే, ఎందుకంటే రిక్రూట్మెంట్లు జరగట్లేదు కదా. ఇప్పుడు వీఆర్ఓలు ఎప్పుడో 2012లో రిక్రూట్ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆ తర్వాత వీఆర్ఓలను మళ్ళీ తీసుకోలేదు అనుకుంటా, నాకు తెలిసి 2016లో తీసుకున్నారు. ఏమన్నా 2016లో కొంతవరకు తీసుకున్నట్టున్నారు, ఆ తర్వాత మళ్ళీ తీసుకోలేదు. అలాగే డిప్యూటీ తహసీల్దార్లు కూడా గ్రూప్ 2 వస్తే గ్రూప్ 1, గ్రూప్ 2 అవి పెడితే అప్పుడు ఈ తహసీల్దార్ పోస్టులు భర్తీ అవుతాయి. సో రెవెన్యూ శాఖలో
ఖాళీల మీద ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. తర్వాత నేతలు నేల విడిచి సాములు అని ఒక వార్త ఇచ్చారండి. సో నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత రియాలిటీ కోల్పోతున్నారు, నేల విడిచి సాము చేస్తున్నారు, గాలిలో తిరుగుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారికి చురకలంటిస్తూ ఈ ప్రభుత్వం గురించి, చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి రాశారనమాట ఏబిఎన్ఆర్కే గారు కొత్త పలుకులో. మహిళా పోలీసులను ఏం చేద్దాం, నియామకం స్త్రీ శిశు సంక్షేమ సేవలకు పనిచేస్తున్నది యూనిఫామ్ విధుల్లో. నాడు జగన్ నిర్ణయాల ఫలితం ఇది. హోం శిశు సంక్షేమ శాఖ మంత్రుల చర్చలు శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి తేవాలని అనితా సంధ్యారాణి యోచన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళా పోలీసులను రిక్రూట్ చేశారు కదా, వాళ్ళు సచివాలయాల్లో ఉన్నారు కదా, సో వాళ్ళని ఏం చేద్దాం, వేరే బాధ్యతలు ఏమైనా ఇద్దామా అని చూస్తున్నారు. ఆల్రెడీ చాలామంది డిప్యుటేషన్లో ఉన్నారు ఇందులో ఉన్నవాళ్ళు. తర్వాత వంశీ ఇంట్లో సుదీర్ఘ సోదాలు, గచ్చిబౌలి ఇంట్లో పోలీసులు సెల్ ఫోన్ల కోసం గాలింపు, అరెస్టుకు ముందు నోటీసు అందుకోగానే వైసీపీ నేతలు ఛానళ్లకు కాల్స్, తర్వాత వాటిని మాయం చేసిన వైనం, మై హోమ్స్ భుజాలో సీసీటీవీల పరిశీలన, ఇంట్లో కీలక ఆధారాల సేకరణ, సత్యవర్ధన్ను విజయవాడ కోర్టు నుంచి ఇక్కడికే తరలించినట్టు గుర్తింపు అని రాశారండి. ఒకటి మాత్రం నిజం, వంశీ గారి ఫోన్లో చాలా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ ఫోన్ను పట్టుకుంటే మనకు అన్నీ దొరుకుతాయి అనుకున్నారు. సో పోలీసులు కళ్ళు ఎదురుగానే ఆయన ఫోన్ను దాచాడు, ఎక్కడ దాచాడో కూడా తెలియదు. పోలీసుల ఫెయిల్యూర్ ఇది. రంగరంగ వంశీ ముఖ్య అనుచరుడు మోహన్ రంగారావు కిడ్నాప్ కేసులో కీలక నిందితుడు కొమ్మ కోట్లతో కలిపి అపహరణ స్కెచ్ అని ఈ సత్యవర్ధన్ కిడ్నాప్కి సంబంధించి ఒక వ్యవహారాన్ని కూడా ఆంధ్రజ్యోతిలో రాశారు. సో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ వార్తలన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓన్లీ ఇంపార్టెంట్ ఏది మిస్ అవ్వకుండా చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.